కానీ యేసుక్రీస్తు ప్రభు నేర్పింది ఏంటంటే శాంతి, సమాధానము, నెమ్మది, ఓర్పు, సహనముకు ఆయన నేర్పినాడు. కనుక క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ ఆజ్ఞలు పాటిస్తూ జీవిస్తూ ఉన్నారు. కనుక లోకమంతా శాంతి, సమాధానము కావాలని మేమంతా కోరుకుంటున్నాము. ఆ కోరికను బట్టి దేవుడు మన్నిస్తూ అనేకులను కాపాడుతున్నాడు. దేవుని రాజ్యంలో ఇంకా అనేక జనములు చేర్చబడాలి. కనుక ఈ ఓపిక మాది, మా స్థానము ఇంకా కొనసాగింపబడుతుంది. ఇందులో అనేక జనములు నశించిపోకుండా, నరకానికి వెళ్లకుండా తప్పించబడాలంటే ఇలాంటి పగడాల ప్రవీణ్ ఇంకా అనేక మంది వస్తుంటారు, వెళ్తుంటారు. మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. యేసుక్రీస్తును నమ్మి ఉన్నామంటే ప్రాణ త్యాగానికి త్యజించిన వారమే. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రాణాలకు భయపడేది లేదు. మేము ఎక్కడ భయపడం. ఎందుకు భయపడమంటే మేము యేసు ప్రభు నమ్మాము. యేసు ప్రభు దగ్గర రక్షణ ఉంది. యేసు ప్రభు దగ్గర నిత్య జీవం ఉంది. యేసు దగ్గర పరలోకం ఉంది. ఆ పరలోకానికి మేము వెళ్తే కాదు, కానీ మాతో పాటు ఉన్న చుట్టూ సమాజం అంతా కూడా యేసు ప్రభు రాజ్యంలో ఉండాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నమే, ఈ ప్రయాసంలో మరణము మమ్మల్ని ఏమి చేయలేదు. మరణం కూడా మమ్మల్ని జయింపచేస్తుంది. కనుక ఈరోజు పగడాల ప్రవీణ్ గారి యొక్క ఆ యొక్క ఆత్మకు శాంతి దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గరకు ఆయన వెళ్ళాడు. దేవుని ఆత్మ చేత ప్రతి ఒక్కరిలో నింపబడుతున్నాడు. ప్రతి ఒక్కరిని పురికల్పుతున్నాడు. ప్రతి ఒక్కరికి దైవ జ్ఞానం అందిస్తూ ఉన్నాడు. కనుక మేమంతా అట్టి జ్ఞానం చేత వాడబడి అనేకులు నశించుకోకుండా, నరకానికి వెళ్ళకుండా మేము చేసే ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన, ప్రతి ఆలోచన కూడా అనేకుల రక్షణ కొరకే. కాబట్టి ఈ యాత్ర కొనసాగుతూ ఉంటుంది.